కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రజల కోసం వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మహిళల కోసం ఆర్థిక చేయూతనిచ్చే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాయి. మహిళలు బిజినెస్ స్టార్ట్ చేసుకుని ఆర్థికంగా నిలదొక్కునేందుకు లోన్స్ కూడా అందిస్తున్నాయి. మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే పథకాలను కూడా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకాల పట్ల అవగాహన లేక చాలామంది ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరు భీమా సఖి. ఈ స్కీమ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని పానిపత్లో ఈ రోజు భీమా సఖి యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలగనుంది. భీమా సఖి యోజనలో భాగంగా మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇస్తారు. ఈ పథకం ద్వారా మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భీమా సఖిగా నియమితులవుతారు. అనగా వారిని ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఏజెంట్స్గా మారిన మహిళలు ప్రజలకు బీమా చేయగలరు. ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీగా స్టైఫండ్ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన బీమా సఖులకు పథకం కింద ప్రతి నెల 7,000 నుంచి 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెల 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో నెలకు 6,000 ఇస్తారు. మూడో సంవత్సరంలో నెలకు 5,000 వస్తుంది. ఇది కాకుండా మహిళలకు ప్రత్యేకంగా 2,100 రూపాయలు అందుతుంది. అంతేకాదు బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమిషన్ కూడా చేతికొస్తుంది. మొదటి సంవత్సరం కమిషన్ 48,000 వరకు ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భీమా సఖి పథకం మొదటి దశలో 35,000 మంది మహిళలకు బీమా ఏజెంట్లుగా ఉపాధి కల్పిస్తారు. ఆ తర్వాత 50,000 మందికి భీమా సఖి యోజన పథకాలు కల్పిస్తారు. ఇలా 3 సంవత్సరాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకానికి అర్హులు ఎవరంటే 10వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. మహిళల వయసు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్ఐసి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్లో www.licindia.in సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన భీమా సఖి యోజన పథకంతో మహిళలు ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.